చేయాలని లేదు, కానీ ఆ తల్లిని దుర్గామాతను మాత్రం నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఈ గోదల్ గ్రామం ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలి. ఈ అచ్చంపేట నియోజకవర్గం, ఈ రాష్ట్రం, దేశమంతా కూడా రక్షించబడాలి. అందరి లోపల ఐక్యత ఉండాలి. దైవభక్తి, దేశభక్తి ఏదైతే ఉందో అదంతా కూడా పెంపొందించబడాలనేది మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడ ఈరోజు అమ్మవారి ముందు బతుకమ్మ ఆడడానికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, వాళ్ళు మంచి చదువుల్లో రాణించి ఉద్యోగాలు సంపాదించి తద్వారా సమాజానికి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ కోరుకుంటూ, అదే మాదిరిగా రైతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, అదేవిధంగా కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కలిగినటువంటి వాళ్ళకి ఇంకా బాగా ఇవ్వాలి దేవుడు. రైతులకు, కూలీలకు అందరికి కూడా మంచి ఉపాధి దొరికి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటట్టుగా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, అదేవిధంగా యువత పెడదారిన పట్టకుండా మీరు ఏదైతే దీక్ష పూని అమ్మవారిని ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నారో మీ అందరి ఆశయాలు, సంకల్పం నెరవేరాలని. ఈ రోజుల్లో మీరు కనుక గమనించినట్టయితే, మనం గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా సమాజంలో ఒకడో ఇద్దరో నాశనమై యువతను మొత్తం పెడదారిన పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ స్వలాభాల కోసం. కానీ మన గోదల్ యువత ఈరోజు కొంతమంది చాలామంది దీక్షలో కనిపిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు దీక్షలో లేకపోయినప్పటికీ భక్తి భావాన్ని చాటుతూ మనలో ఉన్నటువంటి దేశభక్తి, దైవభక్తిని చాటుతున్నటువంటి సందర్భంగా